నరేష్ బిజినెస్ ఎలా ఉంది? అదిరిపోయింది సార్. నిన్న నేను మసాజ్ పార్లర్ కి వెళ్ళాను సార్. 2 నిమిషాల్లో చేసేసారు సార్. మసాజ్ అంటే మసాజ్ కాదండి, మసాజ్ సెంటర్ లోకి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, ఆడ చెక్ చేసాడు, అదే మసాజ్ అనుకోండి డబ్బులు ఇచ్చి వచ్చేసాడు. మనం కస్టమర్లు వస్తున్నారు, రిసీవ్ చేసుకుందాం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. సంపుల్లోన మందులీను నీ నడుము మడతల్లోన నాద స్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుండే. చిలిపికల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. నాలో చిలిపికల నీలా ఎదురైందా, ఏదో. మాము, పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు కదా, అంటే మన పెళ్లి కూడా అక్కడే నిశ్చయించమైంది కదా? అలా ఎవరు చెప్పారు? స్వర్గమే నా ముందుండగా అక్కడ నిశ్చయించు. మాము, ఎదురుగా రోజెస్ ఉన్నాయి కదా, నాకు ఇవ్వచ్చు కదా? ఇవ్వను. ఏ? ఒక రోజు వేస్తే మాట చెప్పు. అందం ఇక్కడ ఉన్న అందం లేదు, ఇది పుట్టిందే ఈ అందం ఇక్కడ పెట్టదంటే అందమే. నాన్న, నన్ను ఎందుకు చెల్లా చెల్లా అని ఎందుకు పిలుస్తావు? చెల్లం అంటే బుజ్జి, చెల్లం పిల్లలే పిలుస్తారు. చెల్ల అంటే జన్మ మొత్తం నన్ను పిల్లలే నాకు, అందుకే నా చెల్లం పిలుస్తాను. నా అమ్మ కష్టంలో ఉన్నప్పుడు నేను పుట్టాను. అప్పుడు నా అమ్మ అప్ప మాట్లాడుతున్నారు, వీడు ఎందుకు పుట్టాడు నాకు ఇప్పుడు తెలిసిందిరా, మీకోసం పుట్టాడు. సునీ, కొంచెం ఈ పాలని నీళ్ళు వేరు చేస్తావా? నేనెందుకు వేరు చేయాలి? అంశలే కదా వేరు చేస్తాయి. నేను కలిసినప్పటి నుండి నువ్వు హ్యాపీ ఉన్నావా? అసలు నేను చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాను తెలుసా? అదేంటి? అసలు నీకు విషయం చెప్పనా, నేను చూస్తున్న డైలీ భోజనం చేసేవాడిని. అలా ఎలా? మా అమ్మ చందమామ చూపించి, అది కూడా చందమామ. అప్పుడు చందమామ చాలా దూరంగా ఉండేది, ఇప్పుడు నా పక్కనే ఉంది. ఆ చందమామ కన్నా మచ్చుంది కానీ నీకు కొంచెం కూడా మచ్చలేదు. అగ్గిపెట్టి మచ్చ మీద ఒట్టు. స్వీట్ ఎలా ఉంది? నీకంటే స్వీట్ గా లేదు మామ.
స్వీట్ బాగుందా? నీ ప్రేమ బాగుంది. ఏ ఏనా లడ్డు తినవచ్చా? బుజ్జి ఆ, ఐ లవ్ యూ. ఈ పువ్వు ఇస్తున్నావు, ఈ పువ్వు వాడిపోద్దేమో. ఈ పువ్వు వాడిపోదేమో కానీ నీ ప్రేమ నా గుండెలు ఎప్పటికీ వాడిపో. మా హోటల్కి ఎందుకు వచ్చారు మీరు ఎందుకు? నాన్న లడ్డు. అరే వీళ్ళు ప్రేమలో బాగా మునిగిపోయినారా సార్. ఇందాక మీరు ప్రపోజ్ చేస్తున్నప్పుడు చూసాను సార్. చిన్నప్పుడు మీ అమ్మగారు చందమామ చూపించన్నారు కదా, కాకపోతే ఇలా అమ్మగారు ఎదవని చూపించారు. ఎందుకు మీరెవరు? ఈ హోటల్స్ ఓనర్ మేమే. మన హోటల్ ఫేమస్ ఏంటి? బిల్ అండి, బిల్ అండి. 2 లడ్డూలు ఉన్నాయి కదా, ఎవరు వాళ్ళు తినొచ్చు కదా, ఒకటి ఎందుకు తినరు సగం సగం? మేము ఇద్దరం సగం లేదురా, ఒకే లడ్డు రా. సూపర్. నాకు తెలిసి మీకు ఇంకా తిన్నాక అవసరం అనుకుంటారు. మీరు చూస్తుంటే మీకు ఆకలి తీరిపోతుంది. మామిడి చూస్తే కవిత కూడా వచ్చేసింది. కవిత సార్ కవిత చెప్తారా డాడీ? నువ్వు పక్కనున్న ప్రతి క్షణాన్ని యుగాన్ని చేయమని కోరాను కాలాన్ని. పాపం దానికి చెవుడో ఏం పాడు. నువ్వు లేని ప్రతి క్షణాన్ని యుగాన్ని చేస్తావు. మనం వెళ్ళి ఫుడ్ తెద్దాం, ఇలా వేరే కబుల్స్ వస్తారు. Yes, yes, yes. నీ వారు కళ్ళల్లోన వాయులీన ముందే, మెడవంపు సంపుల్లోన మెండులీను ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుండే. పరదేశి, నువ్వు పరదేశిదనా? సార్ ఎలా గుర్తుపట్టారు సార్? జబర్దస్త్ లో చూసారా, ఎక్స్ట్రా జబర్దస్త్ లో చూసారా, శ్రీదేవిలో చూసారా? న్యూస్ ఛానల్ చూసా. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. హలో బాబు, ఓయ్! ఈ టేబుల్ మేము బుక్ చేసుకున్నాం, వేరే టేబుల్ లేదా? ఎందుకు లేదు? ఉందిగా. ఏంటది? 1 2 2 2 4 3 6 ఈ టేబుల్ ఓకేనా? ఆయన పొద్దున పంతులు గారు అన్నది నిజమే. పంతులు గారు ఏం చెప్పారు? ఒక ఎదవ ఎదురైతాడు అన్నాడు. ఆ ఎదవ సరసరా పాకే విషంలా సరసరా పై పై కిరారా సరసరా నీకై వశం కానా. అవును బాబు, నేను ఎప్పుడైనా ఎవరైనా ఫోటో తీసారా? నన్ను ఫోటోనా? ఎందుకని అడిగా? మెరుపుని ఫోటో తీసే ధైర్యం ఎవరికుంటో చెప్పు. ఇది ఏం చెప్పు? మెరుపుని ఫోటో తీసే ధైర్యం ఎవరికుంటో? మెరుపు గాడి ఎరుపలా ఫేస్ పెట్టుకునే మెరుపు మాస్టర్. కోతికి పిల్లలు పుట్టిన ఉన్నాడు ఈడు. అవును, నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు? నాగార్జున గారి మీద కేసు పెట్టడానికి వెళ్ళా. నాగార్జున గారి మీద కేసు పెట్టడానికి వెళ్ళావా? ఎందుకు? మన్మధుడివి నువ్వైతే మీరు వెళ్ళి హోటల్లో ప్లేట్లు కడగండి. ఫస్ట్ వెళ్ళి ఇద్దరు ప్లేట్లు కడిగేవాళ్ళు. వెళ్ళి లోపలికి పని చూడండి. ఆగలేసురా, ఫుడ్ ఏముంది చెప్పు. ఏం తింటారు సార్? రుమాలి రోటీ. రుమాలి రోటీ ఓకే అండి. ఒక రోటీ చాలు. మరి ఏం సార్? రుమాలి నా ప్యాకెట్ లో ఉంది, రోటీ ముట్టి తీసుకురా. మీరు ఏం తింటారు సార్? ఒక ఇడ్లీ. మేడం మీరేం తింటారు మేడం? ఆయన తింటే అదే, మీరేం తింటారు సార్? ఆవిడ ఏదంటే అదే. నా తల తినండి సార్. ఆయన ముందు తింటారు, తర్వాత ఇవిడ తింటారు. సార్ ఆర్డర్ చెప్పండి సార్. సార్ ఎవరు ఆర్డర్ చెప్పండి సార్. సార్ మిమ్మల్ని సార్, కొంచెం ఆర్డర్ చెప్పండి సార్. ఒకరి ముక్కలు ఒకరు చూసుకోవడం సరిపోతుంది సార్ ఇక్కడ. వీళ్ళు ప్రేమలో బాగా మునిగిపోయారు రా. Yes. ఇప్పుడు బయట రారు కానీ మనం బయటకు పోదాం పద. Once again a big round of applause for our beautiful couple. So ma'am, హరిత గారు ఎలా అనిపించింది? ఓకే ఓకే, ఇంకా నేను కన్విన్స్ ఏం అవ్వలేదు. జాకీ గారు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. చూద్దాం, కన్విన్స్ చేసి ఇంకో ప్రయత్నాన్ని చేద్దాం. మరి రాధా గారు? మాకు ఇంకా ప్యాంపరింగ్ కావాలి. నేను ఎక్కువ ఆశపడుతుంది. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ చిన్న క్యూట్ 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 క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్? హానెస్ట్ గా చెప్పాలంటే ఈ ఒక సెగ్మెంట్ చూసిన తర్వాత మా ఆయన కూడా నా పక్క నుండి ఒక 4 మాటలు ఇలా చెప్తే బాగుంటుంది అనిపించింది.
అప్పుడు ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత ఎందుకో చాలా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. మా లైఫ్ లో అయితే ఒక్కసారి క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళాం, అది కూడా పెళ్లికి ముందు. కానీ ఇలా మాట్లాడుకోలేదు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఒక్కటి ప్లాన్ చేసుకోవాలి. నాకు ఎందుకు ఈ రోజు మళ్ళీ పెళ్లి ఎపిసోడ్ లో జరిగిన ప్రతిదీ మళ్ళీ చెన్నైలో జరగాలి. నేను మ్యారేజ్ అయింది, సడన్ పిల్లలు పుట్టారు. ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. బట్ థ్యాంక్స్ చెప్తా టీవీ షోకి సిచ్యువేషన్ ఇచ్చారు. అక్క, షో కోసం కాదు, నిజంగా చెప్పండి, ఆఫ్టర్ మ్యారేజ్ క్యాండిల్ లైట్ డిన్నర్ కి అన్నయ్య తీసుకెళ్లారా? బిఫోర్ మ్యారేజ్ తీసుకెళ్లేదు, ఆఫ్టర్ మ్యారేజ్ లేదు. ఇదే మై ఫస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్. ఇప్పుడు మాస్టర్ గారు ఎలాగో చెప్పేశారు కాబట్టి ప్రసాద్ గారికి అయితే అసలు ఆ ప్రసక్తి లేదు. 6-7 టైమ్స్ వెళ్ళాను మేడం. సునీత, మీరు మైక్ తీసుకోండి. ఈవిడతో కాదండి, వేరే వాళ్ళతో వెళ్ళాను. మేడం, మిమ్మల్ని క్వశ్చన్ అడదాం అనుకున్నా. ఉదయం నుంచి ఎందుకో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, స్పెషల్ గా ఉన్నారు. ఆ శారీని చూసి చాలా మురిసిపోతున్నారు. ఏదైనా స్టోరీ ఉందా మేడం? ఏమైనా? పెళ్ళైన తర్వాత మా ఆయన నాకు 3 శారీలు కొనిచ్చారు. అందులో ఒక శారీ ఇది. ఎన్ని ఇయర్స్ అయింది మేడం శారీ కొన్నది? 16 years ఇప్పటికి. అప్పటి నుంచి వాడలేదు అసలు? కొన్ని విషయాలు ఎవర్ గ్రీన్ గా ఉండిపోతాయండి. ఎన్నిసార్లు వాడామని కాదు, ఎప్పుడు వాడినా అదే ఫీల్ ఉంటుంది. మన ఈ రోజు మళ్ళీ పెళ్లి ఎపిసోడ్లు అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి a big round of applause once again to all our beautiful couple.